ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారనమాట. దాని గురించి నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం నేను మీతో షేర్ చేసుకుంటాను. పుష్ప 2 ప్రీమియర్ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు హీరో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు. చిక్కడపల్లి పోలీసుల అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. అకస్మాత్తుగా బన్నీ అరెస్టు చేయడంతో సినీ వర్గాలతో పాటు అభిమానులు షాక్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్ పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేది జనాల థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరపున బాధిత కుటుంబానికి 25 లక్షలు అందిస్తా. అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. ఇది ఇంతవరకున్న సమాచారం.